క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఇది బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గాగిల్లాపూర్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఉడుముల జయరాజ్ రెడ్డి, డెనిజా, ప్రశాంత్ రెడ్డి, ప్రతిమ, ఎరిక్ ఇమానువెల్, జెరిక్ రాయ్, మధు ప్రణయ్ రెడ్డి, ప్రియాంక. ప్రశస్తుల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఇటీవల పుట్టినరోజు జరుపుకున్న ఎరిక్ ఇమానువెల్, ప్రశస్తి, జెరిక్ రాయ్లకు మంచి ఆరోగ్యం, జ్ఞానం, విద్య, జేఎంజే ఎంటర్ప్రైజెస్ అభివృద్ధి కొరకు మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని కీర్తిశేషులు ఉడుముల పాపిరెడ్డి, రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం సెయింట్ మేరీస్ కేథడ్రల్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు సుధా సుందరమ్మ, గరిష వెంకటరమణారెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అనితారెడ్డి, సింధూరరెడ్డి, రిషి రెడ్డి, అర్జున్ రెడ్డి, మీరారెడ్డి కుటుంబాలలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కీర్తిశేషులు వెంకట సుబ్బారెడ్డి, వెంకట లక్ష్మమ్మ, సుధా వారి కుటుంబంలోనూ, గరిష వారి కుటుంబంలోనూ మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం అదిత్ సింగ్ నగర్ విచారణ. పుట్టి కీర్తిప్రియ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కీర్తిశేషులు బలుసుపాటి రమేష్ బాబు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి అంజనీదేవి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ. ఫిరంగిపురం సెయింట్ యాన్ సభకు చెందిన సిస్టర్ ఏరువ మేరీ మార్సెల్ల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజ, ఏరువ శౌరిరెడ్డి, రత్నమేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ. గాదే బాల అజిత్, తుర్మాన్ స్వనీతల వివాహ సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ గాదే శౌరెడ్డి, భాగ్యమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం చింతలపూడి విచారణ. గురుత్వ వార్షికోత్సవం జరుపుకుంటున్న రెవరెండ్ ఫాదర్ ప్రత్తిపాటి జయరాజ్ గారికి మరియు వారితో పాటు గురువులైన వారికి దేవుని దీవెనలు ఆరోగ్యములు దయచేయమని మరియు దేవుని సేవలో మరింతగా వాడబడాలని కోరుతూ ప్రత్తిపాటి రాయప్ప, లీటు, అన్నపూర్ణ, గాబ్రియేలు, గ్రేస్, రాము, ఝాన్సీ, రమేష్, మౌనిక, గాబ్రియేల్, దేవమాత, హెచ్ శ్రీను, సుజాత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పాడెను స్వాగత గీతములు
గగనము విరిసెను, భువనము మురిసెను దేవుని సన్నిధిలో. హృదయము పొంగెను, మనసులు పాడెను స్వాగత గీతముతో. జీవనదాతకు జోసెఫ్ తంబితో పాడుము మనసారా, పాడుము మనసారా. అభయమొసగును, ఆదరించును తంబి భక్తులను. అమరవరములు అనుగ్రహించును అడిగిన వారలకు. అభయమొసగును, ఆదరించును తంబి భక్తులను. అమరవరములు అనుగ్రహించును అడిగిన వారలకు. నిండు మనసుతో దివ్య తేజుని, నిండు మనసుతో దివ్య తేజుని భజించగను, స్తుతించగను, కీర్తన పాడెదము. జీవనదాతకు జోసెఫ్ తంబితో పాడుము మనసారా, పాడుము మనసారా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువగు యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, పరమ పవిత్రమైన ఈ పరమ రహస్యములను యోగ్యముగా అర్పించుటకు మనము చేసిన తప్పిదముల పాపములను ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో పాప మన్నింపుకై ప్రార్థించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసేసినది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, పేదల సహాయము కొరకును నీ యాజకుల శిక్షణ కొరకును నీవు పునీత విన్సెంట్ ది పాల్ గారికి ప్రేషిత లక్షణమును దయచేసితివి. మేము కూడా అతని వలె ఉత్సాహము కలిగి పవిత్ర మనస్సులతో అతడు ప్రేమించిన వారిని మేము ప్రేమించి, అతడు బోధించిన దానిని మేము ఆచరించి నీ కృపకు పాత్రులము అగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత విన్సెంట్ దే పౌలు యాజకుడు నిర్బంధ స్మరణ. శక్తిమంతులను సిగ్గుపడునట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను. మొదటి పఠనము పునీత పౌలు గారు కొరింథీలకు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 26వ వచనము నుండి 31వ వచనం వరకు. సహోదరులారా, దేవుడు మిమ్ము పిలిచిన నాడు మీరు ఎట్లుంటిరో జ్ఞాపకము చేసుకొనుడు. మానవ దృష్టితో చూచినచో మీలో వివేకవంతులు, శక్తిమంతులు, సాంఘికముగా ఉన్నత జీవనము కలవారు కొలది మంది మాత్రమే. వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు
లోకముచే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకొనెను. శక్తిమంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను. లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడు దానిని నాశనము చేయుటకు లోకము అల్పముగా నీచముగా విలువలేనిదిగా ఎంచుదానిని ఆయన ఎన్నుకొనెను. దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పుకొనకుండునట్లు ఆయన ఇట్లు చేసెను. అయితే ఆయన జీవము మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అంతేకాక ఆయన క్రీస్తును మన వివేకముగా చేసెను. క్రీస్తు ద్వారా మనము నీతిమంతులము, పరిశుద్ధులము, విముక్తులము అయితిమి. కనుక పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లుగా గొప్పలు చెప్పదలచిన వాడు ప్రభువు చేసిన దానిని గూర్చి గొప్పలు చెప్పవలయును. ఇది ప్రభువు వాక్కు. దేవుని వాక్యం స్మరించుమా, జీవము పొందగరమ్మా. దేవుని వాక్యం స్మరించుమా, జీవము పొందగరమ్మా. ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు, ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు. ప్రభువాక్యమే మన త్రోవకు మార్గం, సమస్త జీవమును. ప్రభువాక్యమే మన త్రోవకు మార్గం, సమస్త జీవమును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 9వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 43వ వచనము, 44వ వచనము మరియు 45వ వచనము. లూకా శుభవార్త 9వ అధ్యాయము 43, 44 మరియు 45 వచనములు. ప్రజలందరూ యేసు అద్భుత కార్యములకు ఆశ్చర్యపడుచుండా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, చెవియొగ్గి ఆలకింపుడు. మనుష్య కుమారుడు ప్రజల చేతికి అప్పగింపబోచున్నాడు అని పలికెను. శిష్యులకు ఇది బోధపడలేదు. వారు గ్రహింపకున్నట్లు అది వారికి మరుగు చేయబడెను. కానీ ఆ విషయమై ఆయనను అడుగుటకు వారు భయపడిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి విశ్వాసులారా, భక్తులారా, ఈరోజు కథోలిక శ్రీ సభ ఒక గొప్ప పండుగను జరుపుకుంటూ ఉన్నది. పేదలను ఆదరించి పేదల పట్ల ఎంతో ప్రేమ కలిగి జీవించినటువంటి ఒక గొప్ప మహనీయుణ్ణి ఈరోజు స్మరించుకుంటున్నాం. ఆయనే పునీత విన్సెంట్ ది పాల్ గారు. వీరి యొక్క పండుగను ఈరోజు మనము ఘనముగా జరుపుకొంచు ఉన్నాం. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల
ఆధారంగా ఈ పునీత్ యొక్క జీవితాన్ని ధ్యానించుదాం. క్రీస్తు ప్రభువు అష్టభాగ్యాలలో గొప్ప చక్కని వాక్కును మనకు పరిచయం చేస్తున్నారు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు దేవుని చదవండమ్మా. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 8వ వచనము. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. ఎంతో చక్కని వాక్యము మన పునీత విన్సెంట్ డి పాల్ గారి యొక్క జీవితంలో తేట తెల్లము అవుతున్నది. వీరు ఒక యువకుడిగా ఉన్నప్పుడు, యువ గురువుగా ఉన్నప్పుడు ఇతడు ఆఫ్రికా దేశమునకు బానిసగా అమ్మువేయబడ్డాడు. ఇతనిని బానిసగా కొనటువంటి ఆ యజమాని ఇతడు జీవించిన జీవితాన్ని చూసి, ఇతడు ప్రార్థనా జీవితాన్ని, బోధనలను చూసి విని అతడు మారు మనసు పొందాడట. ఈ విధముగా ఆ బానిసగా కొనబడినటువంటి పునీత విన్సెంట్ డి పాల్ గారు తన యజమానిని మారు మనసుకు కారణమయ్యి తిరిగి తన ఫ్రాన్స్ దేశానికి వచ్చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి బానిసలకు అనేక సేవలు చేశాడట. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో మనం వినిన విధముగా గొప్పలు చెప్పువారు ప్రభు యొక్క ప్రేమయందు, ప్రభు యొక్క నామమందు గొప్పలు చెప్పుకోవని పరిశుద్ధ వాక్యము సెలవిస్తుంది. ఇదిగో ఈ పునీతుడు ఎంతో నీతివంతమైన జీవితం జీవించి పేద సాధలను ఆదరించి ఎంతోమందికి సుమాతృతగా జీవించారు. ఈయన పేరు మీద అనేకమైనటువంటి సాంఘిక సేవా కార్యక్రమాలు ఈ లోకంలో మనము చేపట్టి పేదలకు, అణగారిన వారికి సేవలు చేస్తూ ఉన్నాం. సుశేషంలో ప్రభువు ఒక చక్కని మాట తన శిష్యులకు తెలియపరుస్తూ ఉన్నాడు. చెవియోకి ఆలకింపుడు, లిసనింగ్. మనందరికీ తెలుసు, ఈ లోకంలో ప్రస్తుతము ఈ అత్యాధునికమైన కాలంలో, ఆధునిక కాలంలో ఎవరిని ఆలకించడానికి ఇష్టపడటం లేదు. నేను చెప్పిందే నువ్వు విను, ఐ టెల్ యూ, యూ డూ ఇట్. ఇటువంటి ధోరణితో మనము జీవిస్తూ ఉన్నాం. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి వారు చెప్పే బాధలు, వారు చెప్పేటువంటి కష్టాలు మనం వినడానికి మనము ముందుకు రావటం లేదు, ఇష్టపడటం లేదు. కానీ ప్రభు ఈరోజు మనకు బోధించేది చెవియొగ్గి ఆలకించండి అని. మనకు తెలుసు, ఈ కాలంలో అనేకమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి, సూసైడల్ మరణాలు. ఎందుకంటే భార్య భర్తను వినకపోవడం, భర్త భార్యను వినకపోవడం, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించకపోవడం, అదేవిధంగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఒకరి పట్ల ఒక ప్రేమ కలిగి జీవించకుండా, ఒకరిని ఒకరు విని అర్థం చేసుకోకుండా అనేకమైనటువంటి విభేదాలకు, తారతమ్యాలకు గురవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, పునీత విన్సెంట్ డి పాల్ గారు ప్రభు యొక్క వాక్కును పేదల యొక్క ఆకలి కేకలలో విన్నారు. వారికి తన జీవితాంతం కూడా అర్పించారు, సేవ చేయడానికి అర్పించారు. అటువంటి సుమాతృకమైన జీవితం జీవించినటువంటి పునీత విన్సెంట్ డి పాల్ గారి వలె మనము కూడా మన యొక్క జీవితాలను జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే కథోలిక శ్రీ సభ అతనిని గొప్ప పునీతునిగా కొనియాడుతూ పేదల పెన్నిధిగా, అపోసల్ ఆఫ్ ద చారిటబుల్ సంస్థలన్నిటి కూడా ఆయన ఒక గొప్ప అపోస్తులునిగా ఆయనను ఎన్నిక చేస్తూ ఉన్నది. దేవుడు ఆ పునీతిని అంత గొప్పగా ఆశీర్వదించి ఉన్నారు. మరి ఈరోజు ఆ పునీతి యొక్క జీవితాన్ని స్మరించుకొనొచ్చు, ధ్యానించుకొనొచ్చు. ఈ దివ్య బలి పూజలు పాల్గొంటున్న మనందరం కూడా ఆ పునీతి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మన తోటి వారి పట్ల, మన సంఘంలో ఉన్నటువంటి పేద సాధనలను ఆదరించడానికి,
వారికి మనకు తోచినటువంటి చేతును అందించి వారి యొక్క జీవితంలో వెలుగులు నింపడానికి మనందరం కూడా ప్రయత్నించేద్దాం. ఇదిగో ఏ విధంగా అయితే పునీత విన్సెంట్ ది పాల్ గారు పేదలను ఆదరించి వారి యొక్క ఆకలి కేకలలో ప్రభు యొక్క వాక్కును వినాడు, ప్రభు యొక్క మాటలను వినాడు. మనము కూడా ప్రభు యొక్క వాక్కును ప్రతి విషయాల్లో, ప్రతి శబ్దములో ఆ ప్రభు యొక్క వాక్కును వినడానికి, తదనుగుణంగా జీవించడానికి ప్రయత్నించేద్దాం. దేవాది దేవుడు మనల్ని, మన యొక్క కుటుంబాలను హేరాళముగా దీవించి కాచి కాపాడమని ప్రీత విన్సెంట్ ది పాల్ సొసైటీకి చెందినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి కాచి కాపాడమని, ఆయన స్థాపించినటువంటి ఆ యొక్క సంస్థలలో పనిచేస్తున్న గురువులను, కన్యాస్త్రీలను ఇంకా ఎక్కువగా దీవించి పేదల పట్ల, అనగారిన వర్గాల పట్ల ఇంకా ప్రేమ ఆదరణ కలిగి జీవించడం గొప్ప భాగ్యము, కృప ఈ గురువులకు, కన్యాస్త్రీలకు, అదేవిధముగా ఆయన పేరు మీద వెలసినటువంటి అనేకమైన చారిటబుల్ సొసైటీలో ఉన్న సభ్యులకు అనుగ్రహించమని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమా ఇట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, పరమరహస్యములలో కొనియాడిన దానికి కార్యరూపమునిచ్చి జీవించినట్లు పునీత విన్సెంట్ ది పాల్ను దీవించితివి. పునీత విన్సెంట్ ది పాల్కి ఆధ్యాత్మిక బలమును దయచేసితివి. ఈ పవిత్ర బలి సహాయమున మేము నీకు ప్రీతిపాత్రమైన బలిగా తయారగు భాగ్యమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షాదాయకము. ఎలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ సత్యశ్రీ సభను నిరంతరం ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్వస్థమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి ఎగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదముల యందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్టనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయ్యి నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున
ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలాగైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలాగైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మేము మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమట వ్యాపించిన మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు జ్ఞాన తండ్రిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉత్తాన మగదగు నమ్మకత చనిపోయిన మా సహోదరులు నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోనము. వారిని దివ్య ప్రకాశమును చేర్చుకోనము. మా అందరిపై దయచూపి దేవుని కణతలేక మరియమ్మతోనూ ఆమె భర్త యొక్క పుణ్య యోసేపు గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆదరునికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ విన్సెంట్ డి పాల్ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నిమిత్తము, మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ సత్యశ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో మీ కుటుంబములతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానం తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు క్రీస్తు ప్రభువు, మనందరి రక్షకుడు. ఈ పరిశుద్ధ గొర్రెపిల్ల విందుకు పిలువబడి మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితము మనల్ని కాపాడేగా. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే. స్వర్గ మేఘాలపై దిగివచ్చే మన దైవమే. స్వర్గ మేఘాలపై వచ్చే మన దైవమే. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మలో ఏకమైన మధుర సంగమం. పునీతిన్నేశ్వరి చేస్తున్న జపము. క్రీస్తుని ఆత్మమా పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా రక్షించండి, క్రీస్తుని రక్తమా తృప్తిగలు చేయ కరుణించండి. క్రీస్తు ప్రక్కలో కారిపడిన నీళ్ల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు ఓ చేయండి. మంచి చేస్తువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయమ లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయుకుండినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయం మందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడి ముగింపు లేని కాలమున నేను మిమ్మును స్తుతింతును గాక.
దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి ప్రార్థన. స్వామి కృపగా ఉండండి, స్వామి కృపగా ఉండండి, క్రీస్తువా కృపగా ఉండండి, క్రీస్తువా కృపగా ఉండండి, స్వామి కృపగా ఉండండి, స్వామి కృపగా ఉండండి, క్రీస్తువా మా ప్రార్థనను అవతరించండి, క్రీస్తువా మా ప్రార్థనను అవతరించండి. పరలోకమందున పితి అయిన దేవా, మా మీద దయగా ఉండండి స్వామి. లోకరక్షకుడైన స్తుతుడైన దేవా, మా మీద దయగా ఉండండి స్వామి. జ్ఞాన వరములిచ్చు పవిత్రాత్మ దేవా, మా మీద దయగా ఉండండి స్వామి. పునీత ఫ్రాన్సిస్ వారి ఆదర్శం అనుసరించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. శాంతికి సాధనమైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రోధమున్న చోట ప్రేమను చూపిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సందేహములో విశ్వాసమును ప్రకటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నిరాశా తావుల్లో ఆశాకిరణమైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. చీకటిలో వెలుగుతారవైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. దుఃఖములో సంతోషమును ప్రకటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. కష్టములో ఉన్న వారిని ఓదార్చిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. చిన్ననాటినే ఇల్లు విడిచి వెళ్లిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తు సేవకై బంధు ప్రేమను తృణీకరించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తు రాజ్య స్థాపనకై పలు ప్రాంతాలు పర్యటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. బాల బాలికలకు సత్యోపదేశం బోధించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ఎక్కువగా ప్రార్థన దాన ధర్మములు చేయమని చెప్పిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అనేక మందిని క్రీస్తు బిడ్డలుగా తీర్చిదిద్దిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రైస్తవ సంఘాన్ని దైవ పూజలకు నడిపించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నూతన విచారణల ఏర్పాటుకు తోడ్పడిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సువార్తను మక్కువగా ప్రచారం చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అద్భుత క్రియలతో రోగులను స్వస్థపరిచిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. స్లీవ గుర్తుచే వ్యాధులను బాగు చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. వైద్యులకు అసాధ్యమైన వ్రణములను రూపుమాపిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. విశ్వాసమును ప్రజల హృదయాలలో నాటిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సంతానం లేని వారికి సంతానం ప్రసాదించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. కుంభవర్షమునందు బట్టలైన తొడవని బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పంచగాయముల వేదనను ఓర్పుతో సహించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అదృశ్య గమనముతో పయనించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ఒకే సమయాన రెండు చోట్ల కనిపించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. తపోశక్తితో దయ్యములను పారద్రోలిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. జరగబోవు విషయములను ముందుగా ప్రకటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. స్వల్ప భోజనములు అనేక మందికి వడ్డించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పరుల మనస్సులోని దురుద్దేశములను వెల్లడించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. దుర్మార్గులను సన్మార్గులుగా మలిచిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. జయస్నాథన్ దివ్య దర్శనం పొందిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ప్రతి ఇంట జపమాలను చెప్పించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. గిరిజనుల మధ్య కష్టములను అనుభవించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నింద అవమానముల ఎడల సహనము చూపిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. 3 నెలల ముందే మరణమును ఎరుక చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. మరణానంతరం అనేక అద్భుతములు చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించిన వారా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించిన వారా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించిన వారా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తునాథుని దివ్య వాగ్దానంతో మేము పాత్రలు మగనట్లు బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు ప్రార్థించండి. ధన్యత పట్టము కొరకు ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ సేవకుడగు బ్రదర్ జోసెఫ్ తంబి క్రీస్తు వాక్యానుసారముగా జీవిస్తూ ప్రకటిస్తూ పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారి అడుగుజాడలు నిరాడంబర జీవితం జీవించి మీ కుమారుడైన క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చెను. క్రీస్తుకు తన సంపూర్ణ జీవితం సమర్పించి సువార్తను ప్రకటించి తిరుసభ ఎడల విధేయత చూపించి దేవమాత ఎడల భక్తిని బీదల పట్ల కరుణను చూపుటలో మాకు మార్గదర్శముగా ఉండినట్లు దయచేయండి. మీ చిత్తమైనచో మీ సేవకుడగు జోసెఫ్ తంబి గారిని మీ పరిశుద్ధుల సమూహములో చేర్చుకొనండి. పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, అసిసిపుర ఫ్రాన్సిస్ గారా, సకల పునీతులారా,
బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క ధన్యతా పట్టం కొరకు త్రియేక దేవుని సన్నిధిలో వేడుకొనండి. ప్రభు రక్షణ కార్యము ఈ లోకంలో కొనసాగునట్లు బ్రదర్ జోసెఫ్ తంబి గారిని మీ సాధనముగా వినియోగించండి. మా ప్రేమగల తండ్రి, మా విన్నపములను బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మా ఈ మనవులను మానాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర వరప్రసాదం చేత నిన్ను మరియమ్మ గారా వందనం. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. త్యాగమును సహనమును ప్రేమను మూర్తిభవించిన ఓ బ్రదర్ జోసెఫ్ తంబి గారా మాకు సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తిభవించిన ఓ బ్రదర్ జోసెఫ్ తంబి గారా మాకు సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తిభవించిన ఓ బ్రదర్ జోసెఫ్ తంబి గారా మాకు సహాయం చేయండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య సంస్కారముతో నూతనీకరింపబడిన మేము నిన్ను దీనతతో అర్థించున్నాము. పునీత విన్సెంట్ ది పాల్ ఆదర్శము నుండి ప్రేరణను పొంది పేదలకు సువార్తను బోధించటంలో నీ కుమారుని అనుసరింతుముగాక. అతని ప్రార్థన బలముతో మా జీవితములు నీవు ఏర్పరిచిన గమ్యమును చేరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొన్న మీ అందరికీ, దివ్యవాణి టీవీ ఛానల్ వీక్షిస్తున్న విశ్వాసులందరికీ పునీత విన్సెంట్ ది పాల్ గారి యొక్క పండుగ శుభాకాంక్షలు, ఆశీర్వాదములు తెలియపరచుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. కనగరండి వినగరండి, కనగరండి కన్నులార తంబి పుణ్యక్షేత్రమును, వినగరండి వేలులార తంబి అద్భుతములను. కనగరండి కన్నులార తంబి పుణ్యక్షేత్రమును, వినగరండి వేలులార తంబి అద్భుతములను. ఒకే వ్యక్తి రెండు చోట్ల ఉండెన, కన్యదేవి తంబి జోజి ధరణిలోన ఒక్కరే. ఎన్నడైన ఒకే వ్యక్తి రెండు చోట్ల ఉండెన, కన్యదేవి తంబి జోజి ధరణిలోన ఒక్కరే. కన్యదేవి తంబి జోజి ధరణిలోన ఒక్కరే. కనగరండి కన్నులార తంబి పుణ్యక్షేత్రమును, వినగరండి వేణులార తంబి అద్భుతములను.